గాజువాక క్లబ్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ వైభవ్ భారతం దేశం కోసం ధర్మం కోసం పాటుపడేదే ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఆర్ఎస్ఎస్ క్షేత్ర సంపర్క్ ప్రముఖ వక్త టిఎస్ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాజువాక క్లబ్ లో వైభవ భారతం దృష్టి దిశ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ క్షేత్ర సంపర్క్ ప్రముఖ వక్త టిఎస్ వెంకటేష్, మహానగర్ ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు పివి నారాయణరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనేది హిందూ సాంస్కృతిక మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి 1925లో భారతదేశంలోని నాగపూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారు స్థాపించారన్నారు. ఆర్ఎస్ఎస్లో ఉండే సభ్యులు అంకిత భావం, క్రమశిక్షణ మరియు శారీరక, మానసిక శిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వ్యక్తిగత మరియు దేశభక్తి శిక్షణపై ఆర్ఎస్ఎస్కి అపార అనుభవం ఉంది అన్నారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థగా వర్ణించినప్పటికీ ముఖ్యంగా బీజేపీ ద్వారా అపారమైన రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉందని, సామాజిక సేవ, ప్రాజెక్టులు, విపత్తు సహాయం మరియు పాఠశాలలో విద్య అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా అనేక మంది నాయకులుగా తయారయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మహానగర అధ్యక్షులు నారాయణరావు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వెంకటరమణ, గాజువాక నాయకులు శ్రీనివాసరావు, కరణం రెడ్డి నరసింగరావు, సిఐ పార్థసారథి, సిరసపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. శతాబ్దోత్సవాల్లో భాగంగా గాజువాక క్లబ్లో సంఘ ఆధ్వర్యంలో వైభవ్ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య వక్తగా బెంగళూరు నుంచి శ్రీ వెంకటేష్ జీ వచ్చారు. అదేవిధంగా మన విశాఖ మహానగరం అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గారు శ్రీ నారాయణరావు గారు, అదేవిధంగా వెంకటరమణ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలందరి ఆధ్వర్యంలో ఎలైట్ పీపుల్ ఏదైతే మనకి సమాజంలో అటు మల్కాపురం నుంచి ఇక్కడ పరవాడ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని నగరాల నుంచి కూడా సీనియర్ అడ్వకేట్స్, టీచర్స్, అదేవిధంగా సంఘంలో పలు రంగాల్లో వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లీడర్స్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఆయన గంట పాటు భారతదేశంలో 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ ఏం చేసింది సమాజానికి, రాబోయే మరో 25 ఏళ్లలో ఏం చేయబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు. దాని మీద ఒక గంట సేపు ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆ క్వశ్చన్ అవర్ ఇచ్చి సుమారు 16 మంది క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది. దానికి మరో గంట సమాధానం చాలా చక్కగా చెప్పారు. మరి ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు సరస్వతి నోకరాజు గారు, మా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ బాటా శ్రీనివాస్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఏనకొండ కృష్ణరాజు గారు, మండలాధ్యక్షులు ఉమ్మి రంగనాయకులు గారు, జగదీష్ గారు, ఇలా మా బీజేపీ తరఫు నుంచి కూడా అందరూ పాల్గొనడం జరిగింది. చాలా సక్సెస్ అయింది. ఇందులో ఎక్కువగా ఆర్ఎస్ఎస్ అంటే ఏదో ఒక హిందువులకు మాత్రమే ఉంటుంది అన్న అపోహ పోయింది. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం అందరికీ సేవ చేసే ఏకైక నిస్వార్థ సంస్థ భారతదేశంలో, ఈ ప్రపంచంలోనే ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్. మరి ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఈ వైభవ భారతం చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆర్ఎస్ఎస్ యొక్క 100వ వైభవ భారతం తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్నదే ఒక సంకల్పం అనేది ఆర్ఎస్ఎస్ తాలూకుది. దీనికి కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు నడుస్తుంది. దీని మీద ఎవరెవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నాయన్నీ తీర్చడానికి ఈరోజు ఈ సందేహాలన్నీ తీర్చడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు, అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తాం.